అభిమానం వెర్రి వేషాలన్నట్టుగా మారిపోయింది జనసేన అభిమానుల తీరు. తాజాగా పవన్ అభిమానులు చేసిన చర్య ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేసింది. జనసేన స్థాపించి 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి ఒక్క చోట కూడా విజయం దక్కని పరిస్థితి. ఒంటరిగా వెళ్తే జగన్ ఎదుర్కోవడం కష్టమని భావించిన పవన్ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకెళ్లారు. పోటీ చేసింది 21 స్థానాలే అయినప్పటికీ అన్ని స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్స్ మీద రాసుకుంటున్నారు. ఇది పవన్ దృష్టికి వెళ్లడంతో అభిమానులను అలా చేయొద్దని వారించారు. అలా చేయడం వల్ల తనకి చెడ్డ పేరు వస్తోందని, ఆర్డీఓ అధికారులకు చాలా ఇబ్బందని, ఇలాంటి పనులు చేయొద్దని అభిమానులను పవన్ వారించారు. అయినప్పటికీ అభిమానుల తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా ఒక అభిమాని తన బైక్ పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని నంబర్ ప్లేట్ మీద రాసుకున్నారు. దీన్ని గమనించిన ట్రాఫిక్ అధికారి ఆ బైక్ ని ఆపి మరీ వారిని ప్రశ్నించారు. మీరిలో ఎవరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని ప్రశ్నించడం జరిగింది. వెంటనే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని ఉన్న నంబర్ ప్లేట్ ని తొలగించి దాని స్థానంలో ఆ బండి నంబర్ ప్లేట్ ని వారితోనే పెట్టించడం జరిగింది. ఇలాంటివి చేయొద్దని వారిని ఆ ట్రాఫిక్ అధికారి హెచ్చరించడం జరిగింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.